ఓవైపున ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేస్తూ గాజాలో 3 ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు తాజాగా రఫా ప్రాంతం వైపుకి వెళ్తోంది. ఇక్కడ పూర్తిగా పాలస్తీనాని కనుక ఇజ్రాయెల్ స్వాధీనం చేసేసుకుంటే గతంలో వెస్ట్ బ్యాంక్లో ఎట్లయితే యూదుల్ని తీసుకెళ్ళి పెట్టి అక్కడ ఒక సెటిల్మెంట్ లాగా చేసిందో టోటల్ పాలస్తీనాని అలాగే చేసేస్తుంది. అప్పుడు ఇక పాలస్తీనా ప్రత్యేక దేశం అన్నటువంటి అవకాశం ఉండదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ హమాస్ తీవ్రవాదులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, చుట్టుపక్కల ఈజిప్ట్ దేశాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకోసం ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ఓ పక్కన అరబ్ దేశాలు చేస్తున్నాయి, అమెరికా చేస్తుంది. ఇజ్రాయెల్ ఏమంటోంది, నాకేం ఆ పాలస్తీనా అక్కర్లేదు, కానీ అది సరైనటువంటి పరిపాలనలో లేకపోతే నా మీదకి ఈ హమాస్ తీవ్రవాదులు వచ్చినట్టు ఎప్పుడు జాడులు జరుగుతుంటాయి కాబట్టి నేను సెక్యూరిటీ కోసం దాన్ని చేస్తున్నానంటు. ఇప్పుడు అమెరికాతో పాటు అరబ్ దేశాలు, సౌదీ అరేబియా, దుబాయ్, ఇట్లా వీళ్ళందరూ, ఖతారు, వీళ్ళందరూ కూర్చుని ఒక ఫైనల్ పిక్చర్ ప్రిపేర్ చేశారు. పాలస్తీనా ఒక ప్రత్యేక దేశంగా ఉండేటట్టు, దాని పరిపాలనా బాధ్యతలు అన్నటువంటిది అక్కడే జరిగేటట్టు, కాకపోతే దాని పర్యవేక్షణ చేసేందుకు ఒక కూటమిగా ఉండేటట్టు దాదాపుగా అమెరికా అరబ్ దేశాల మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. తద్వారా రేపో మాపో బందీలను విడిచిపెట్టడానికి హమాసులు, అలాగే యుద్ధం ఆపడానికి ఇజ్రాయెల్ సిద్ధపడే అవకాశం ఉంది. వీళ్ళ మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి.